కానీ పెరగలేదు. నేను షాక్ అయ్యా. ఎందుకయ్యా అంటే అంత డబ్బులు ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టలేదు పేదవాడు. అంటే భయపడుతున్నాడు, ఎక్కువ ఇవ్వరు, ఈ వచ్చిందే అదృష్టం అని దాచిపెట్టుకుంటున్నాడు. అందుకని ఖర్చు తగ్గించారు. అదే జగన్ ఉన్నప్పుడు సంక్షేమ పథకం బటన్ నొక్కగానే మన 2 వీలర్ షాపులు, ఎలక్ట్రానిక్ షాప్స్, ఎలక్ట్రికల్ షాపులు, బట్టల కొట్లు, చిన్న చిన్న బంగారపు వెండి సామాన్ల ముక్కు పుడకలు ఇట్లాంటివి ఉంటాయి కదా. అంటే వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇతని నుంచో 15,000 వస్తే ఇంకో 10,000 15,000 వేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ తో కలిపి కొనేవాళ్ళు. ఆ విధంగా జిఎస్టీ సర్క్యులేట్ అయింది. ఇప్పుడు వీళ్ళు అట్లా చెయ్యట్లా. అంటే ఏంటి, రాదు అనే నమ్మకం ఉంది వీళ్ళకి. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు. ఇది ఆయన విజన్ కూడా. మనకి ఇప్పుడు ఇవాళ రోజులో కొరత ఉండకూడదు, పేదవాడి కొరత ఉండకూడదు, ధనికులు అందరూ ఎక్కువైపోకూడదు, మధ్యతరగతి అట్లా పెరిగిపోకూడదు అని. మధ్యతరగతి ఉండొచ్చు అట్లాగే, ధనికులు పెరగాల, మధ్యతరగతి అట్లాగే ఉండాలా, పేదవాడు ఎదగకూడదు. ఇలా మధ్యతరగతికి టర్న్ అయ్యారు మొన్నటిసారి వాళ్ళు. మిడిల్ క్లాస్ని మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఫ్రీగా వస్తే మధ్యతరగతికి ఇల్లు రావాలంటే నేడు పడతండి. మా నాన్న బతికొండ కావాలా, నేను 30 ఏళ్ళకి కొన్నా ఇల్లు, 35 ఏళ్ళకి కొన్నా, అది కూడా హౌసింగ్ లోన్ తీసుకుని. కాబట్టి